హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో మేమందరం కలిసి సకినాలు ఎలా చేసుకున్నామో చూపించబోతున్నానండి. మరి సంక్రాంతి పండుగ అంటేనే సకినాలు గుర్తొస్తాయి కదా! సంక్రాంతి పండుగకి పిండి వంటలు అందరూ చేసుకున్నారా? మేమైతే చాలా పిండి వంటలు చేసుకున్నాము. ఈ సకినాల రెసిపీ ఎలా చేసుకున్నామో అనేది ఈ వీడియోలో చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం పదండి. ఇప్పుడైతే 4 కేజీల రేషన్ బియ్యాన్ని ఒక 4, 5 గంటల ముందు సకినాలు చేసే 4, 5 గంటల ముందు నానబెట్టుకొని, అందులో నీళ్ళన్నీ వంపేసి 4 గంటల తర్వాత ఇలా మరపట్టించుకోవాలి. గిర్ని పట్టించుకోవాలనమాట. ఇప్పుడు నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు దీనికోసం. ఇప్పుడైతే ఈ పిండిలో 4 కేజీల బియ్యానికి 150 గ్రాముల వరకి వాము వేసుకుంటున్నాను. ఈ వాము ఎప్పుడు వేసినా కూడా మనము ఖచ్చితంగా దాన్ని గాలించుకోవాలండి. అందులో ఏమన్నా ఇసుక ఉంటే పోతుందన్నమాట. 150 గ్రాములైతే వేసుకున్నాను వాము. అలాగే కేజీకి 150 గ్రాముల వరకి నువ్వులు వేసుకోవాలి. అంటే 4 కేజీలకి 600 గ్రాముల వరకి నువ్వులైతే వేసుకుంటున్నాను ఇక్కడ. దీనిని కూడా ఖచ్చితంగా గాలించుకోవాలండి. ఏమైనా ఉంటే పోతాయి కదా నలకలు, ఏదైనా ఇసుకరాళ్ళు ఉంటే. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా మార్కెట్ నుండి తేగానే అలాగే వేసేసాము అనంటే, అది మనం నూనెలో వేసినప్పుడు సకినం అనేది ఇట్లా పేలే ఛాన్స్ ఉంటుందన్నమాట. దానికోసమని చెప్తున్నాను. అలాగే పిండికి సరిపడా ఉప్పు ఇప్పుడే కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ 3 ఇంగ్రీడియెంట్స్ వేసేసి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది తడిపిండి కాబట్టి. అలాగే నువ్వులు ఇంకా వాము కూడా మనం గాలించుకొని వేసాం కాబట్టి అన్నీ కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని తగినన్ని వాటర్ వేసి సకినాల పిండిలాగా మనం కలుపుకోవాలి అండి. కొంతమందైతే మొత్తం పిండిని ఒకేసారి కలుపుకుంటారు. అలా కలుపుకుంటే సకినాలనేవి ఎర్రగా వస్తాయండి. అలా కాకుండా ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ సకినాలైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు పిండైతే ఇలా కలుపుకోవాలండి మంచిగా. దీనిని ఖచ్చితంగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు చూస్తున్నారు కదా! బేషన్‌కైతే ఏమీ అంటుకోలేదు. ఇలా రావాలన్నమాట. అలాగే మనం సకినం పోసేటప్పుడు ఖచ్చితంగా పక్కన ఒక టిఫిన్ బాక్స్‌లో గానీ, ఏదైనా గిన్నెలో కొన్ని వాటర్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే సకినాలు పోయడానికి ఇలా బెడ్‌షీట్ లాంటిది వేసుకోవాలి. కొంచెం మందంగా ఉండాలండి. ఏదైనా చెద్దరి గానీ, బెడ్‌షీట్ గానీ వేసుకోవాలి. ఇప్పుడైతే మేము సకినాలు పోసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇలా గౌరమ్మనైతే పెట్టుకుంటాము. ఇలా ఎంతమంది పెట్టుకుంటారనేది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా గౌరమ్మలాగా చేసి దీనికి పసుపు బొట్లు అలాగే కుంకుమ బొట్టు పెట్టి సకినాలు పోయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి సకినం పోయడం అయితే స్టార్ట్ చేస్తామండి మేమందరము. ఇప్పుడు ఈ గౌరమ్మ చుట్టూ సకినం అయితే చూస్తున్నారు కదా! ఇలా వేళ్ళతో ఆడించుకుంటూ వేస్తే ఇలా మంచిగా వస్తుందండి. దీని మీద డిజైన్ కూడా వేసుకుంటాము అప్పుడప్పుడు. మీలో ఎంతమంది సకినాలు చేసుకున్నారు సంక్రాంతికి అనేది కూడా కామెంట్ చేయండి. మేమైతే కాలనీలో నలుగురు, ఐదుగురం కలిసి ఇలా అందరం కలిసి అప్పాలైతే చేసుకుంటామండి. ఎప్పుడు చేసినా కూడా ఇలా ఉంటారు కదా పక్కన ఆంటీ వాళ్ళు అందరం కలిసి కూడా ఇలా అప్పాలు చేసుకుంటూ ఉంటాం. చాలా కబుర్లు చెప్పుకుంటూ అందరం నలుగురు, ఐదుగురం కలిసి మంచిగా ఇలా పిండి వంటలైతే చేసుకుంటాము. చూస్తున్నారు కదా! సకినాలు మీరు ఏ విధంగా పోసుకుంటారు? ఎలా చేస్తారు? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా! మరి మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి. చూస్తున్నారు కదా ఎలా వేస్తున్నారో, ఎలా పోసుకుంటున్నారో సకినాలైతే. ఇలా మంచిగా సకినాలనేవి పోసేసుకోవాలి. వీటిని ఒక అరగంట సేపయితే ఖచ్చితంగా ఇవి ఆరనివ్వాలండి. మనకి అలా అని ఫ్యాన్ వేసుకోకూడదు. ఎండకి కూడా ఉండకూడదు. ఎర్రగా అయిపోతాయన్నమాట సకినాలైతే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! ఇలా మొత్తం బెడ్‌షీట్ అంతా కంప్లీట్ చేసేసాము. అందరం కలిసి ఇలా పిండి మొత్తం అయిపోయే వరకి ఇలా ఒక చెద్దర కంప్లీట్ అయ్యాక ఒక హాఫ్ ఎన్ అవర్ వరకి వీటిని కొంచెం ఆరనిచ్చాక అప్పుడు మనము కాల్చుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్‌లో ఒక 10 అలా మనం మూకుట్లో ఎన్ని పడతాయో అన్ని తీసుకుంటూ వీటినైతే కాల్చుకోవాలి. చాలా బావుంటాయండి సకినాలైతే. అలాగే మీలో ఎంతమంది టీలో వేసుకొని తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. అలాగే టమాటా కర్రీ, టమాటా పచ్చడిలో కూడా చాలా బావుంటాయండి ఈ సకినాలైతే.
చూస్తున్నారు కదా! ఇలా మొత్తం బెడ్‌షీట్ అంతా పరిచేసామన్నమాట సకినాలు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఇలా పండగకైతే మేము సకినాలు, అరిసెలు, ఇంకా కారపూస చాలా రకాలుగా ఒక 5, 6 రకాలుగా పిండి వంటలైతే చేసుకుంటాము ఎప్పుడు కూడా ఇలా అందరం కలిసి. మరి మీలో ఎంతమంది సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు? ఏ విధంగా జరుపుకున్నారనేది కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా! ఇలా ఒకటినకొకటి చెద్దరైతే కంప్లీట్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకి ఉంచి, ఇలా ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకుంటున్నాము. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నామండి ఆల్రెడీ. ఆయిల్ హీట్ అయ్యాక ఇవి ఇలా ప్లేట్‌లో పెట్టినవన్నీ ఇలా వాయిగా కాల్చుకుంటూ సకినాలు అయిపోయే వరకి కాల్చుకుంటే మనకైతే సకినాలైతే రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్‌లో అయితే కాల్చుకోవాలి. ఇవి ఇలా వేయగానే కదపకూడదండి. ఒక్కొక్కటిగా మనము ఇలా విడదీసుకోవాలన్నమాట. మనం సకినాలు చేసే పుల్ల, గారెడ పుల్ల అంటామండి మేము. అది ఉంటుంది కదా! దాంతో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. వేయగానే ఇలా కదపకూడదు. ఒక హాఫ్ మినిట్ అలా ఉంచి వెంటనే మనం తిప్పి ఇలా సౌండ్ ఆగిపోతుందన్నమాట. మనకి సకినాలు కాలితే ఇలా సౌండ్ ఆగిపోయినప్పుడు మనం ఇలా అప్పాలు తీసుకోవాలి. అంతే అండి, సకినాలు తయారైపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి మీలో ఎంతమంది సకినాలు చేసుకున్నారు? ఏ విధంగా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి. నువ్వులు, వాము ఇందులో వేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఈ విధంగా ఎంతమంది చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.